హీరో శ్రీకాంత్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ జంటగా నటించిన సరికొత్త సోషియో ఫ్యాంటసీ కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. బ్లూ జై క్రియేషన్స్ బ్యానర్ పై జీకే చందు నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కామెడీ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించి అందరినీ మెప్పించారు. ఈ చిత్రం జూలై 17న థియేటర్స్లో విడుదలై మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన మామ చెప్పినట్టు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే కాదండి, టోటల్ మల్టీప్లెక్స్లు అక్కడ ఫుల్ అవుతున్నాయి. బాగుంది, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ నా మ్యూజిక్ని బాగా మెచ్చుకున్నారు చాలా. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా అన్నయ్య చెప్తారు, దేవుడే ఇవ్వదలుచుకుంటే ఎవరు ఆపలేరని. మనందరం 90s బ్యాచ్ అని కొంతమంది అంటుంటున్నారు కదా మిమ్మల్ని. 90s బ్యాచ్ని కూడా కాదు, దేవుడు ఇవ్వదలుచుకుంటే ఏ బ్యాచ్ అయినా సక్సెస్ అవుతుందని ఈ సినిమా చెప్పింది. ఈ మీటింగ్ ఇవాళ చేసుకుంటున్నాం, ప్రెస్ మీట్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంటే తను చెప్పినట్టు నాకు కూడా చిన్న గ్యాప్ తర్వాత రావటమే బంపర్ హిట్తో ఎంటర్ అయినాం. ఇంకొదలం. ఈరోజు ఈ ప్లేస్లో నిలబడినంటే నిర్మాతగా మీ అందరి ఆధారనే. నేను కొత్త ఫీల్డ్ అయినా కానీ నాగేశ్వర రెడ్డి గారు నాకు దగ్గర ఉండి, నా పక్కన ఉండి అన్నీ నేర్పించి, అంటే మాకు టామ్ అండ్ జర్నీ నడిచినా కానీ ఎంతో కష్టపడి ఒక పైసలే అంటే రూపాయలు పెట్టుబడి అని కాకుండా ఎంతో కష్టంగా, అంటే ఇద్దరం కలిసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా సినిమా జర్నీ చేసి ఎంతో కష్టపడి రాత్రి అనక అంటే డే అండ్ నైట్ కష్టపడి ముందుకు తీసుకొచ్చినాం. ఇదే విధంగా మీరు అందరు మా మూవీని చూసి మమ్మల్ని మీ ఆదరణ చేసినందుకు మాకు థ్యాంక్స్, ధన్యవాదాలు. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు దేవుడి సినిమాలు, అంటే ఇది దేవుడి సినిమా అని కాదు, ఇది ఒక మిడిల్ క్లాస్కి హీరోకి దేవుడికి మధ్య జరిగే ఒక చిన్నపాటి ఒక వాగ్వాదం, ఆర్గ్యుమెంట్. మన ఇంట్లో ఎలాగ పోటాడుకుంటామో దేవుడితో పోటాడుకునే ఒక భక్తుడి కథ ఇది. కానీ చిన్నప్పుడు నాకు ఊహ తెలియని రోజుల్లో సినిమా అంటే ఓకే, అప్పుడు ఒక భక్త సిరియాల అని ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అని ఒక సినిమా వచ్చింది. ఇట్లా అంటే నాకు ఇంకా అప్పుడు ఊహ తెలిసినప్పుడు లవకుశ అనే సినిమా. ఇట్లాగా ఒక డివోషనల్ ఓరియంటెడ్ సినిమాలకి విలేజెస్ నుంచి టౌన్స్కి బళ్ళు కట్టుకొని వచ్చి సినిమాలు చూసేవాళ్ళు జనమంతాని. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకు ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి, కాల్ ట్యాక్సీలు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి పట్టుకొని థియేటర్లకు రండి, సినిమా చూడండి, డోంట్ మిస్. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎక్స్ట్రాడనరీ మెసేజ్ ఉంది సినిమాలు. నడుచుకుంటూ కూడా వదలకండి సినిమాని. అంత బాగుంది సినిమా, అంత మంచి సినిమా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంవత్సరాలు అయింది నేను సరదాగా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసింది, ఆడియన్స్ మధ్యలో ఎంజాయ్ చేసిన సందర్భం నిజంగా మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళ ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ప్రతి చిన్న టైమింగ్స్కి నవ్వడం కానీ, మంచి మెసేజ్ ఫిలిం అవ్వడం అనేది కూడా ప్రేక్షకులు నిన్న మార్నింగ్ నుంచి ఎన్నో ఫోన్లు రావడం. ఎందుకంటే ఒకటి నిదర్శనం ఏంటంటే, మేము ఫోన్లు చేసి కనుక్కుంటే అది కాదు. అది అక్కడి నుంచి ఫోన్లు వచ్చి మాకు చెప్పినప్పుడే మేము డెఫినెట్గా ఈ సినిమా బాగుంది అనుకుంటాం. ఎందుకంటే మేము ఫోన్ చేసిన మొహమాటంగా బాగుందండి అది అని చెప్తారు. బట్ అలా కాదు, నిన్నటి నుంచి చాలా ఫోన్లు రావడం, ప్రతి ఏరియా నుంచి, వైజాగ్ నుంచి అటు బళ్ళారి, కర్ణాటక నుంచి కూడా ఫోన్లు రావడం చాలా సంతోషమైంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేసామనే ఒక తృప్తి ఈ సినిమాతో ఉంది. అందుకే ఈరోజు ఇది సక్సెస్ మీట్ అనుకున్నాం, బట్ ఇది థ్యాంక్స్ మీట్, ప్రేక్షకులకి థ్యాంక్స్ మీట్ లాగా మేము ఈరోజు అందరూ కలుద్దాం అనుకున్నాము. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులు చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా మేము పెట్టింది ప్రోగ్రామ్ ఇది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ సక్సెస్ మీట్ అందరూ తో పాటు మీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మేము రావడం జరుగుతుంది.